ఓం శ్రీ కృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. ఓం సచ్చిదానంద రూపాయ కృష్ణాయ క్లిష్టహారిణే నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధిసాక్షిణే. ఓం సశంఖ చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసిగృహేక్షణం సహార వక్షస్థల కౌస్తుభశ్రియం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. శ్రీ మహాభాగవతము పంచమ స్కందము. అయితే అప్పుడు ఆ హిరణ్మయ వర్షానికి కూర్మావతారం ధరించిన శ్రీహరి అధిదేవత, పాపరహితుడు, పితృదేవతలకు అధిపతి, మహాత్ముడు అయిన అర్యముడు రాజుగా పాలిస్తూ ఉన్నాడు. ఆ వర్షమందు ఏ విధంగా అంటే ఆ వర్షంలో ఆ ఖండంలో అర్యముడు జనులందరితో కలిసి కూర్మరూపుడైన శ్రీహరిని మనసులో ధ్యానిస్తూ స్తుతిస్తూ భుక్తిని ముక్తిని కూడా పొందుతాడు. ఉత్తర కురు భూములదను హత్తుకొని వరాహదేహుడధిపతి అయినన్ సత్తుగ భూసతి అతని జీత్తములో నిలిపి పూజ చేయుచునుండున్. ఆ ఉత్తర కురు భూములలో ప్రజలు భూదేవి వరాహమూర్తిని ప్రతి దినము సేవిస్తారు. అలా సేవిస్తూ ధ్యానిస్తూ పూజ చేస్తూ ఉంటారు. ఆ వర్షమందుళ్లకు బ్రజల విపుల వరాహమూర్తి నవరతంబున్ సేవించి కొలిచి సంస్తుతి గావించుగాంతురంత కైవల్యంబున్. ఆ ఖండంలోని ప్రజలు వరాహమూర్తిని సదా సేవిస్తూ స్తుతిస్తూ కైవల్యాన్ని పొందుతూ ఉంటారు. అరయగ సీతా లక్ష్మణ పరివృతుడై వచ్చి రామభద్రుడు గడిమింబరగునది దేవతగా గింపురుష మహావర్షమునకు భూపవరేణ్య. అట్టి రామభద్రునంజనీ సుతుడు కిం పురుషగణము గూడి పూజ చేసి తత్ప్రకాశక ప్రధాన మంత్ర స్తోత్ర పఠనములను దగను పాస్తి చేయు. ఇలా సీతాలక్ష్మణులతో కలిసి వచ్చిన శ్రీరాముడు కింపురుష ఖండానికి అధిదేవత. ఆ రామభద్రుని ఆంజనేయుడు కింపురుషులతో కలిసి పూజ చేశాడు. చేసి ప్రధాన మంత్రాలతోనూ స్తుతి పాఠాలతోనూ సేవిస్తాడు. భారత వర్షాధిపతి అయిన బదరికాశ్రమమున ఉండు నారాయణుండు భూనాదయ మహాత్ముని నారదాదులు భారత వర్షంబు ప్రజల ప్రేమ బాయక జేరి యుపాస్తి సేయుచు సాంఖ్యయోగంబునుపదేశముచిత వృత్తి నంది అందరును కృతార్థులయ్యట్టి నారాయణ దేవునారాధనంబు చేసి ఆత్మజాల జింతించి తత్ప్రకాశకములైన మంత్ర సంస్తవముల పూజ చేసి ముక్తి బొందుచునుండు దురచలమైన భక్తి ననుదినంబు. భారతవర్షానికి అధిపతి అయిన నారాయణుని బదరికాశ్రమంలో నారదుడు మొదలైన వారు సేవించేవారు. వారు భారతవర్ష ప్రజలను సేవిస్తూ సాంఖ్యయోగం ఉపదేశాన్ని పొంది కృతార్థులై నారాయణుని ఆరాధించేవారు. ఆరాధించి ఆత్మలో చాలా తపస్సు చేసేవారు. చేసి చింతించి దాన్ని వెలువరించే మంత్రస్తుతులలో పూజించి ప్రతి దినము కూడా నిశ్చల భక్తితో ముక్తిని పొందుతూ ఉంటారు. భారత వర్షమునందుల సారాంశములైన పుణ్యశైలంబులు గంభీర ప్రవాహములు గలవారయ నెరిగింతు వాని నవనీనాథ. మలయము, మంగళప్రస్థము, మైనాకము, త్రికూటము. అయితే ఈ భారతవర్షములో సారవంతాలైనటువంటి పుణ్యమైనటువంటి పర్వతాలు, నదులు ఉన్నాయి. రాజా, నేను వాటిని గురించి తెలియజేస్తాను వినుము. మలయము, మంగళప్రస్థము, మైనాకము, త్రికూటము, వృషభము, కోటరము, కోళ్ళము, సహ్యం, వేదగిరి, ఋష్యమూకం, శ్రీశైలము, వెంకటాద్రి, మహేంద్రం, వారిధరం, వింధ్యం, సుక్తిమతి, వృక్షం, పారియాత్రం, ద్రోణ చిత్రకూటం, గోవర్ధనం, రైవతకం,
కుకుంభం, నీలగిరి, కాకముఖం, ఇంద్రకీలం, రామగిరి మొదలైన పుణ్యపర్వతాలు ఎన్నో ఉన్నాయి. ఆ పర్వతాలకు పుత్రికలైన చంద్రపట, తామ్రపర్ణి, అవటోద, కృతమాల, వైహాయసి, కావేరి, వేణి, పయస్విని, పయోద, శర్కరావర్త, తుంగభద్ర, కృష్ణవేణి, భీమరథి, గోదావరి, నిర్వింధ్య, పయోష్ణ, తాపి, రేవ, శిల, సురస, చర్మన్వతి, వేదస్మృతి, ఋషికుల్య, త్రిసమయ, కౌశికి, మందాకిని, యమున, సరస్వతి, దృషద్వతి, గోమతి, సరయు, భోగవతి, సుషమ, శతధ్రువు, చంద్రభాగ, మరుద్రుద్వ, వితస్త, అసిక్ని, విశ్వ అనే మహానదులు, నర్మదా, సింధువు, సోణ అనే నదులు భారతవర్షంలో ఉన్నాయి. వీనిలో స్నానం చేసిన మానవులు ముక్తిని పొందుతారు. ఈ భారతవర్షంలో పుట్టిన పురుషులు శుక్ల, లోహిత, కృష్ణవర్ణాలు కలిగి 3 రకాలుగా అంటే సత్వరజస్తమో గుణ కర్మలను చేసి క్రమంగా దేవతలుగా, మనుష్యగా నరకగతులని పొందుతూ ఉంటారు అని చెప్తాను విను. రాగద్వేషాలు లేనివాడు, వాక్కులకు మనసులకు అందని ఆధారం లేని వాసుదేవుని యందు చిత్తం నిలిపి భక్తి యోగంతో ఆరాధించే మహాత్ములు అజ్ఞానము అనే గ్రంథిని దహనం చేసి ఆ పరమ భాగవతోత్తములు పొందే ఉత్తమ గతిని పొందుతారు. కాబట్టి భారతవర్షం చాలా ఉత్తమమైనది అని మహాపురుషులు ఇలాగా స్తుతిస్తారు. భారతవర్ష జంతువుల భాగ్యములేమని చెప్పవచ్చు, నీ భారతవర్షమందు హరిపల్మరు బుట్టుచు జీవకోటికిం ధీరత తోడదత్వముపదేశము సేయుసు జల్మిసేయుచు నారయ బాంధవ కృతి కృతార్థుల చేయుచు నుండునెంతయున్. ఈ భారతఖండంలో అంటే ఈ భారతవర్షంలో పుట్టిన జీవులు భాగ్యము ఇంత అంత అని చెప్పలేము. ఇక్కడ హరి చాలాసార్లు పుడుతూ జీవరాశికి ధైర్యంతో తత్వాన్ని ఉపదేశిస్తాడు, స్నేహం చేస్తాడు, బంధువుగా అందరినీ కూడా కృతార్థులని చేస్తాడు. తన జన్మ కర్మములన్గొని ఆడడి వారికెల్ల కోరిన వెళ్ళండనియగా నొసగుచు మోక్షం బనయము కృపసేయు కృష్ణుడవని నాథ. తన జన్మను కర్మలను ప్రశంసించే వారికి కోరినవన్నీ పుష్కలంగా ఇవ్వడమే కాదు, మోక్షం కూడా ఇస్తాడు. ఇలా భారతఖండం అంటే భారతవర్ష ప్రజలకు అసాధ్యము అనేది లేనేలేదు. నారాయణుని స్మరిస్తేనే పాపాలు నశిస్తాయి. ఆయన నామస్మరణం లేని యజ్ఞాలు, తపస్సులు, దానాలు పాపాలను ఏమాత్రమూ పోగొట్టలేవు. బ్రహ్మకల్పం చివరిదాకా బ్రతికే ఇతర ప్రదేశాలలో పునర్జన్మ భయంతో వణికిపోతూ బ్రతకడం కంటే భారతవర్షంలో క్షణకాలం బ్రతికి సర్వసంగ పరిత్యాగం చేసిన వారికి శ్రీమన్నారాయణ పదప్రాప్తి ఒక్క క్షణంలో తేలికగా లభిస్తుంది. అందుచేత అందరూ ఆ భారతఖండమే కోరుతూ ఉంటారు. వైకుంఠుని యొక్క కథల వాసన లేని చోట, సత్పురుషులైన పరమ భాగవతులు లేని చోట, యజ్ఞేశ్వరుని మహోత్సవాలు లేని చోట అది ఇంద్రలోకమైనా ఉండరాదు. జ్ఞానంతో కూడి అనుష్ఠానంతో ద్రవ్య సముదాయంతో మనుష్య జన్మ ఎత్తి కూడా తపస్సుతో ముక్తి పొందకపోతే మృగాల వలె తనకు తానే బంధనం పొందుతాడు. భారతవర్షంలోని ప్రజలు శ్రద్ధతో చేసే యజ్ఞాలలో హోమం చేయబడిన హవిస్సులను ఎన్నో పేర్లతో భగవంతుడు స్వీకరించి తన మీద అధిక భక్తి ప్రకటించే భారతవర్షీయుల మీద కరుణించి సర్వేశ్వరుడు ఇహపరాల్లో సుఖాన్నిస్తాడు. జంబూద్వీపంలో సగరుడు ఆయన యొక్క కుమారులు మరి అశ్వమేధ యాగాశ్వాన్ని వెతుకుతూ భూమిని త్రవ్వడం చేత స్వర్ణప్రస్థము, చంద్రశుక్లము, ఆవర్తనము, రమణకము, మందేహారుణము,
అని పాంచజన్యము, సింహళము, లంక అనే 8 ఉపద్వీపాలు కలిగినాయి. 1,00,000 లవణాబ్ది పరివృతమగుచు జంబూ ద్వీపమతిశయిల్లు విను 2,00,000 విస్తృతముగను ద్వీపముండు నాక్షార సాగరము బట్టి అందుల రమ్యమై ఒప్పెడు వృక్షంబు ప్లక్షంబు విదితముగను ధనరునా ద్వీపంబు తరుణామ మహిమచే మిగుల ప్లక్షంభనమించి రహిణి నందు సంచరించునట్టి వారలకగ్నిదేవుడమరునాది దేవతయుగనందులోనా నా ప్రియవ్రత పుత్రుండు నిద్మజిహ్వుడగు మహీవరుండు. 1,00,000 యోజనాల సముద్రం చేత చుట్టబడి ఉన్నది జంబూద్వీపం అనేది. ప్లక్షద్వీపము 2,00,000 యోజనాల సముద్రంతో చుట్టబడి ఉంది. అందులో ప్లక్షవృక్షం అనేది కూడా ఉన్నది. అందుచేత దాన్ని ప్లక్షద్వీపం అన్నారు. అక్కడి వారికి అగ్నియే ఆది దైవం. ఆ ద్వీపానికి రాజు ప్రియవ్రతుని సుపుత్రుడైనటువంటి యద్మజిహ్వుడు. ఓ రాజా, ఈ యద్మజిహ్వుడు ప్లక్షద్వీపాన్ని 7 ఖండాలుగా విభజించాడు. తన పుత్రులైన శివ, యశస్య, సుభద్ర, శాంత, క్షేమ, అభయ, అమృతులు అనే 7గురిని రాజులుగా చేశాడు. తాను తపస్సుకు వెళ్ళాడు. ఆ వృక్షాలలో మణికూట, వజ్రకూట, ఇంద్రసేన, జ్యోతిష్మంత, ధూమ్రవర్ణ, హిరణ్యగ్రీవ, మేఘమాలలు అనే పేర్లు కలిగిన సప్తకుల పర్వతాలు, అరుణ, శృమణ, అంగిరసి, సావిత్రి, సుప్రభాత, ఋతంబర, సత్యంబర అనే 7 మహానదులు ఉన్నాయి. ఆ నదులలో స్నానం చేసి పాపాలు పోగొట్టుకున్న హంస, పతంగ, ఊర్ధ్వాయన, సత్యాంగులనే పేర్లు గల చతుర్వర్ణాల వారు ఉంటారు. అందులో పురుషులు 1000 సంవత్సరాలు జీవిస్తూ దేవతాసములై మరి కేవల దృష్టి మాత్రాన శ్రమ, చెమట లేని సంతానాన్ని పొందుతారు. వారు వేదత్రయ రూపుడై స్వర్గానికి ద్వారం వలె ఉన్న భగవత్ స్వరూపుడైన సూర్యుని వేదత్రయంతోనే సేవిస్తారు. ప్లక్షద్వీపం నుండి పై ద్వీపాల 5 కూడా వీటిలోని పురుషులకు ఆయువు, ఇంద్రియ పటుత్వము, తేజస్సు, బలం వెంటనే పుట్టుకతోనే లభిస్తాయి. ప్లక్షద్వీపము ద్విగుణిగిత లక్షేక్షురసాబ్ది సూట్టిరా విలసిల్లు నిక్షుర సోద ద్విగుణం భక్షయముగ శాల్మలి మహాద్వీపమిలన్. ఈ ప్లక్షద్వీపానికి సమాన వైశాల్యంతో ఇక్షురస సముద్రం చుట్టూరా ఉంది. అలాగే దాని చుట్టూ రెట్టింపు వైశాల్యంతో శాల్మలి ద్వీపం ఉన్నది. అందులో శాల్మలి వృక్షం ప్లక్షద్వీపంతో సమానమైన వైశాల్యం కలిగి ఉంటుంది. ఆ చెట్టు క్రిందనే పక్షిరాజైన గరుత్మంతుడు ఉంటాడు. ఆ శాల్మలి వృక్షాన్ని బట్టి ఆ ద్వీపం శాల్మలి ద్వీపమైంది. దాని అధిపతి ప్రియవ్రతుని కొడుకైన యజ్ఞబాహువు. అతడు తన పుత్రులైన సురోచన, సౌమనస్య, రమణుక, దేవబర్హ, పారిబర్హ, ఆప్యాయన, అభిజ్ఞాతుల పేర 7 ఖండాలను ఏర్పరిచి కొడుకులను అభిషేకించాడు. ఆ ఖండాలలో స్వరస, శతశృంగ, వామదేవ, కుముద, ముకుంద, పుష్పవర్ష, శతశ్రుతులనే 7 పర్వతాలు ఉన్నవి. అనుమతి, సినీవాలి, సరస్వతి, కుహువు, రజని, నంద, రాక అనే 7 నదులు కూడా ఉన్నాయి. అందులో శృతధరుడు, విద్యాధరుడు, వసుంధరుడు, యద్మధరుడు అనే పేర్లు గల ఆ ఖండ పురుషులు అంటే ఆ వర్ష పురుషులు భగవత్ స్వరూపుడు వేదమయుడు అయిన సోముని వేదమంత్రాలతో ఆరాధిస్తారు. ఆ ద్వీపము 4,00,000 యోజనాల వైశాల్యం కలిగిన సురా సముద్రంతో చుట్టబడి ఉంటుంది. భూనాదయాసురాంభోదికి జుట్టుగా నుండు కుశద్వీపముర్విమీద దూరమై 1,00,000 యోజనంబులను విస్తారమై
పొలుపు మిగులనందు కుశస్తంభమని శంభుదేవత కల్పితంబైనట్టి కాంతి చేత దిక్కులు వెలిగించు ద్వీపంబునకు దన పేరను సత్కీర్తి పెంపు సేయునట్టి దీవికి నధిపతియగు ప్రియవ్రతాత్ముజుండు హిరణ్యరేత సుడనా ధనరెడి భూపతి ధనసుతనామములను వర్షములు చేసెనత్యంత హర్షమునను. ఆ సురా సముద్రాన్ని చుట్టి 8 లక్షల యోజనాల విస్తారంతో కుశద్వీపం ఉన్నది. దానిలో గల కుశస్తంభము దేవతల చేత కల్పింపబడిన కాంతితో దిక్కులను వెలిగిస్తూ ప్రకాశిస్తూ ఉంటుంది. అందుచేతనే ఆ దీవికి కుశద్వీపం అనే పేరు కలిగింది. ఆ ద్వీపానికి రాజు ప్రియవ్రతుని కొడుకు అయిన హిరణ్యరేతసుడు. అతడు ఎంతో సంతోషంతో ఆ ద్వీపంలోని ఖండాలకు అదే వర్షాలకు తన పుత్రుల యొక్క పేరు పెట్టాడు. ఆ దేవికి రాజు అయిన హిరణ్యరేతసుడనే ఆ రాజు తన కొడుకుల పేర్లనే వర్షాలకు పెట్టాడు. వాటి పేర్లు వసుదానుడు, దృఢరుచి, నాభి, గుప్తుడు, సత్యవ్రతుడు, విప్రుడు, వామదేవుడు. వారిని రాజులుగా నిలిపి తాను తపస్సుకు వెళ్ళిపోయాడు. ఆ వర్షంలో బభ్రు, చతశృంగ, కపిల, చిత్రకూట, దేవానీక, ఊర్ధ్వరోమ, ద్రవిణము అని 7 కొండలు, రసకుల్య, మధుకుల్య, శృతవింద, మిత్రవింద, దేవగర్భ, ఘృతచ్యుత, మంత్రమాల అనే 7 మహానదులు ఉన్నాయి. ఆ నదులలో స్నానం చేసి భగవంతుడైన యజ్ఞపురుషుని కుశల, కోవిద, అభియుక్త, కులక అనే పేర్లు గల వర్షపురుషులు అంటే ఆ ఖండ పురుషులు ఆరాధిస్తూ ఉంటారు. ఆ కుశద్వీపంబు నరి కట్టుకొనియుండు 8 లక్షల ఘన ఘృతాబ్ది ఆ ఘృత సాగరం బవ్వల 16 లక్ష యోజనముల లలితమగుచు నుండు గ్రౌంచ ద్వీపముర్వీశాయందు మధ్య ప్రదేశంభున నట్టి దీవి పేరుగా దనబేర పెద్దగా చేసిన క్రౌంచాద్రిగల దానగంబు మున్ను షణ్ముకుండు దివ్య శరమున ఘనని తంభంబు దూయనేయా బాల వెళ్ళి గరిమదడుపుచుండు వరునుండు రక్షింపనందు మిగుల భయము నొందకుండే. ఆ కుశద్వీపాన్ని చుట్టుకొని 8 లక్షల యోజనాల విస్తారంతో ఘృత సముద్రం అంటే నేతి సముద్రం ఉన్నది. దానికి అవతల 16 లక్షల యోజనాలలో క్రౌంచ ద్వీపం ఉన్నది. ఆ ద్వీపానికి మధ్యలో ఆ ద్వీపం పేరుతోనే క్రౌంచ పర్వతం ఉన్నది. కుమారస్వామి తన దివ్య బాణంతో దాని యొక్క పిరుదు భాగంలో కొట్టాడు. క్షీర సముద్రం దాన్ని తడుపుతూ ఉంటుంది. వరుణుడు రక్షిస్తూ ఉంటాడు. దానితో క్రౌంచం ఎక్కువ భయం పొందకుండా ఉంది. రాజా, ఆ క్రౌంచ ద్వీపానికి రాజైన ఘృతపృష్ఠుడు తన కుమారులను అవే పేర్లు గల ఆమోద, మధువహ, మేఘపృష్ఠ, సుధామ, ఋషిజ్య, లోహితార్ణ వనస్పతులనే ఖండాలకు అదే వర్షాలకు రాజ్యాలకు అటువంటి రాజ్యాలకు అభిషిక్తులుగా చేశాడు. పరమ శుభ లక్షణాలు గల శ్రీహరి యొక్క పాద పద్మాలను సేవిస్తూ తపస్సుకు వెళ్ళిపోయాడు. ఆ వర్షాలలో అంటే ఆ రాజ్యాలలో శుక్ల, వర్ధమాన, భోజన, ఉపబర్హణ, నంద, నందన, సర్వతోభద్ర అనే 7 సీమా పర్వతాలు, అభయ, అమృతేషు, ఆర్యక, దీర్ఘవతి, తృప్తిరూప, పవిత్రవతి, శుక్ల అనే 7 నదులు ఉన్నాయి. వానిలోని పవిత్ర జలాలు అనుభవిస్తూ గురు, వృషభ, ద్రవిణిక, దేవక అనే చాతుర్వన్యాల వారు కూడా వరుణుని ఉదకాంజలులతో పూజిస్తూ ఉంటారు. జగదీశ వినుము క్రౌంచ ద్వీపమును జుట్టియుండు 16 లక్ష యోజనముల విస్తారమై
పాలవెళ్ళి అందునను శాఖద్వీపమతుల ప్రకాశముందు దండిమై 32 లక్షల యోజనముల విస్తారమై అమరియుండు నందుల శాఖ వృక్షామోదమా ద్వీపమును సుగంధంభున బెనగజేసి ఎంతదన పేరదీవి ప్రఖ్యాతమగుట చేసి అందుల మిగుల ప్రసిద్ధికెక్కెనందు మేధాతిదియుగత్తయగుచునుండే దవిలి వేడుక తనదు నందనుల జూచి. ఓ రాజా విను, క్రౌంచ ద్వీపాన్ని 16 లక్షల యోజనాల విస్తారంతో పాల సముద్రం చుట్టి ఉన్నది. అందులో శాఖద్వీపము 32 లక్షల యోజనాలతో ఉంటుంది. ఆ ద్వీపంలోని శాఖవృక్షం సుగంధం ఆ ద్వీపం అంతా వ్యాపించి ఉంటుంది. అందుచేత ఆ దీవికి శాఖద్వీపం అనే పేరు వచ్చింది. దానికి మేధాతిథి కర్త తన పుత్రులను చూసి అతడు సంతసించేవాడు. ప్రియవ్రత పుత్రుడైన మేధాతిథి తన పుత్రుల పేర్లతో ఉన్న పురోజవం, మనోజవం, వేపమానం, ధూమ్రానీకం, చిత్రరథం, బహురూపం, విశ్వచారం అనే 7 ఖండాలలో వారికి పట్టాభిషేకాన్ని చేశాడు. చేసి తాను శ్రీహరి పాదసేవ చేస్తూ తపోవనానికి వెళ్ళిపోయాడు. ఆ శాఖద్వీపంలో ఈశాన, ఉరుశృంగ, బలభద్ర, శతకేశర, సహస్రస్రోతస్సు, దేవపాల, మహానస నామాలు కలిగిన సీమా పర్వతాలు ఉన్నాయి. అంతేగాక అనఘ, ఆయుర్ధ, ఉభయ సృష్టి, అపరాజిత, పంచపరి, సహస్ర శృతి, నిజధృతి అనే 7 నదులు ఉన్నాయి. వాటి నీళ్లు ఉపయోగించి అచ్చటి వారు ప్రాణాయామం చేసి రజస్సు తమో గుణాలు వదిలి పరమ సమాధితో వాయురూపుడైన భగవంతుని సేవిస్తూ ఉంటారు. అక్కడి చాతుర్వర్ణాల పేర్లు ఋతవ్రత, సత్యవ్రత, దానవ్రత, సువ్రత అనేవి అని చెబుతూ అట్టి శాఖద్వీపమరి కట్టి తత్ప్రమాణంబునా ధరి సముద్రంబు వెలుగునందుకు పరివృతంబై పుష్కర ద్వీపమిల 64 లక్షల విశాల మహాద్వీపమందయుత కాంచన పాత్రములు గల్గి కమల గర్భునకున నాశనంబగు పంకేరుహంబుండు నా ద్వీప మధ్యంబునను నొక్క మానసోత్తరంభనగ పర్వతంబుండు ధనకు పూర్వాపరముల నుండు నట్టి వర్షములకు రెంటికిట్లు నిలిచిన మర్యాద నగమనంగజాల పొగడనెగడు. ఆ శాఖద్వీపము చుట్టి దది సముద్రం ఉంటుంది. దాన్ని చుట్టి పుష్కర ద్వీపం 64 లక్షల యోజనాల వైశాల్యం కలది అయి ఉన్నది. ఆ ద్వీపంలో 10,000 బంగారు రేకులు కలిగి బ్రహ్మకు ఆసనమైన పద్మం ఉంటుంది. ఆ ద్వీపం మధ్యలో మానసోత్తరమనే పర్వతం ఉన్నది. దానికి ముందు వెనుకలా ఉన్న వర్షాలకు ఇది సరిహద్దులాగా ఉంటుంది. ఇలా తనకు లోపలి వెలుపలి దేశాలకు రెంటికి సరిహద్దు పర్వతంలా ఉన్న మానసోత్తర పర్వతం 10,000 యోజనాల వైశాల్యము, అంతే ఎత్తు ఉంటుంది. ఆ పర్వతానికి 4 దిక్కులా లోకపాలకుల పురాలు 4 ఉంటాయి. ఆ పర్వతం చివర సూర్యుని రథచక్రం సంవత్సరం పాటు పగలు రాత్రి మేరు నగం చుట్టూ కూడా ప్రదక్షిణం చేస్తుంది. ఆ పుష్కర ద్వీపాధిపతి వీతిహోత్రుడు, అతనికి రమణకుడు, ధాతకుడు పుత్రులు. వారిని 2 వర్షాలకు పట్టాభిషిక్తుల్ని చేశాడు. చేసి భగవత్కర్మశీలుడై అతడు పూర్వుల వలెనే తపస్సుకు వెళ్ళిపోయాడు. మనుజేశ్వరయా వర్షంబుననప్పుడు సంచరించు పురుషులు పద్మాసను నిదగ కార్మికారాధన చేయుచురచల బుద్ధి తాత్పర్యమునన్. ఆ రాజా ఆ వర్షంలో అప్పుడు ఉండేవారు బ్రహ్మదేవుని కార్మికారాధనం చేసేవారు.
ఈ సృష్టి కర్మ చేసేటువంటి బ్రహ్మదేవుని యొక్క ఆరాధనమే కార్మికారాధనము అని తెలియజేస్తూ, ధరణి వల్లభవిను పుష్కరమను ద్వీపమునలేరు చాతుర్వర్ణ్యుల్ బరగగ భేదములేకే సరసత సములగుదురందు సకల జనములన్. రాజా, పుష్కర ద్వీపంలో చాతుర్వర్ణ్యాలు లేవు. వారంతా కూడా భేదం లేకుండా సరస్సులై సమానులై ప్రవర్తిస్తూ ఉంటారు. పుష్కర ద్వీపము 64 లక్షల యోజనాల విస్తారం కలిగిన శుద్ధోదక సముద్రంతో చుట్టబడగా ఆ తర్వాత లోకాలోక పర్వతం ఉంటుంది. ఈ శుద్ధోదక సముద్రానికి లోకాలోక పర్వతానికి మధ్య 2 కోట్ల యోజనాల విస్తారం కల నిర్జన భూమి ఉంటుంది. అది అద్దంలా ఉండి దేవతల నివాసానికి తగినట్లుగా ఉంటుంది. ఆ భూమిపై పడిన పదార్థం ఏదైనా మళ్ళీ పొందలేము. ఆ పైని లోకాలోక పర్వతం 8 కోట్ల యోజనాలు. అది సువర్ణ భూమి అయి సూర్యుడు మొదలైన ధృవాంతములైనటువంటి జ్యోతిర్గణాలు మధ్యలో ఉండడం చేత లోకాలోక పర్వతం అనదగి ఉంటుంది. ఈ 50 కోట్ల యోజనాల వైశాల్యం కలిగిన భూమండల మానానికి 4వ అంశ ప్రమాణం కల లోక అలోక పర్వతం మీద జగద్గురువైన బ్రహ్మచేత 4 దిశలలోనూ వృషభము, పుష్కరచూడము, వామనము, అపరాజితము అనే పేర్లు కలిగిన దిగ్గజాలు 4 లోక సంరక్షణం కోసం ఉంటాయి. ఇంకా తనదు విభూతులై తనరినయా దేవ బృంద తేజశౌర్య బ్రహ్మణార్థమై భగవంతుండు నాది దేవుండును నైన జగద్గురుండచ్యుతుండు సరిలేని ధర్మ విజ్ఞాన వైరాగ్యాదులైన విభూతుల నలరియున్నాయట్టి విశ్వక్సేనుడాదిగా గలుగు పార్షదులతో గూడి ప్రశస్తమైన నిజవరాయుధ దోర్దండ నిత్య సత్వుడగుచు నా పర్వతంబుపై నఖిల లోక రక్షణార్థంబు గల్ప పర్యంతమతడు యోగ మాయా విరచితుండై ఒప్పుచుండు. తన శక్తులైన దేవతల తేజస్సు శౌర్యములను పెంచడం కోసం భగవంతుడైన అచ్యుతుడు ధర్మము, జ్ఞానము, వైరాగ్యములతో కూడిన పార్షదులైనటువంటి విశ్వక్సేనాదులతో ఆ పర్వతం మీద తన ఆయుధాలతో అఖిలలోక రక్షణ కోసం కూడా ఈ కల్పం చివరిదాకా యోగమాయతోనే ఉంటాడు. ఇలా మంత్రరక్షణం కోసం ఆ పర్వతం మీదనున్న భగవంతుడు తప్ప లోకాలోక పర్వతం అవతల ఇతరులకు సంచరించడానికి శక్యము కాదు. బ్రహ్మాండానికి మధ్యలో సూర్యుడు ఉంటాడు. ఆ సూర్యునికి 2 ప్రక్కల 25 కోట్ల యోజనాల పరిమాణంతో అండకటాహం ఉంటుంది. ఆ సూర్యుని చేత ఆకాశము, దిక్కులు, స్వర్గము, అపవర్గము, నరకము నిర్ణయింపబడతాయి. దేవతలు, తిరియక్కులు, మనుష్యులు, నాగులు, పక్షులు, తృణములు, గుల్మములు, లతాదులకు, సర్వజీవులకు కూడా సూర్యుడే ఆత్మ అయ్యి ఉంటాడు. కరమనురాగంబునని ధరణి మండలము సన్నిధానం బెల్లా నెరింగించితి నింతయకాదెరిగించెద సర్గమాన మెల్ల నరేంద్ర. ఈ భూమండల సంవిధానం అంతా ఓ పరీక్షిత్తు నేను నీకు చెప్పాను. ఇంకా సృష్టి ప్రమాణాన్ని గురించి తెలియజేస్తాను, నువ్వు శ్రద్ధగా విను అని సుఖయోగీంద్రుడు అంటూ ఉన్నారు. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. ఓం నం శ్రీమతే నారాయణాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. హరి ఓం తత్సత్.